మనం తాజా అంశాన్ని చూస్తున్నాం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లి వద్ద ఘోర రహదారి ప్రమాదం జరిగింది. మల్లేపల్లి స్టేజ్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 6గురు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వారిలో చిన్నారి సహా 2 మహిళలున్నారు. కేరళ నుంచి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన వారంతా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్కు చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, కారు ప్రమాదం ఎలా జరిగింది, పూర్తి వివరాలు చెప్పండి. సందీప్, ఈ వేకుజామున కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండలం మల్లేపల్లి స్టేజ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వేకుజామున 3-3:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు మనకు సమాచారం ఇస్తున్నారు. ఈ మృతులందరూ మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ వాసులుగా చెప్తున్నారు. ఈ రూబెన్ అనే ఒక వ్యక్తి కేరళ టెక్నో స్కూల్ యజమాని. ఈయన మక్తల్లో ఈ స్కూల్ ని నిర్వహిస్తున్నారు. వీరు కేరళకు వెళ్లి కేరళ నుంచి తిరుగు పయనమై వస్తుండగా మహబూబ్ నగర్ జిల్లాకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం ఈయనతో పాటు రూబెన్ భార్య, రూబెన్ తల్లిదండ్రులు, డ్రైవరు, ఈయన కొడుకు 5 నెలల కొడుకు కూడా మృతి చెందినట్లుగా మనకు సమాచారం ఉంది. మొత్తం 6గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ 7వ నంబర్ జాతీయ రహదారి పైన ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ డివైడర్ ను ఢీకొనడంతో పాటు ఈ పక్కనే ఉన్నటువంటి కల్వర్ట్ ను కూడా ఢీకొనడంతో ఒక్కసారిగా వారు ఊపిరాడక కారు నుజ్జు అయిపోయి కారులోనే మొత్తం అందరూ ప్రాణాలు కోల్పోయారు. సమీపంలో ఉన్నటువంటి ఈ వాహన చోదకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఒకటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి చూసేసరికి మొత్తం అందరూ ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ మృతదేహాలన్నింటినీ డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామా నిర్వహిస్తారు. పంచనామా నిర్వహించిన తర్వాత ఇప్పటికే ఈ మృతుల బంధువులకు సమాచారం పోలీసులు అందించారు. వారు కూడా మక్తల్ నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతానికైతే వీరు రూబెన్ కుటుంబ సభ్యులని, ఈ రూబెన్ కూడా ఈ మృతుల్లో ఉన్నారని చెప్పి బంధువులు గుర్తించారు. ఈ సాయంత్రం వరకు, ఈ రోజు సాయంత్రంలోగా ఈ పంచనామా పూర్తి చేసి బంధువులకి మృతదేహాలు అప్పగిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సందీప్, ధన్యవాదాలు శ్యామ్.